యౌవనం ధనసంపత్తి ప్రభుత్వ వివేకత ఏకైకమప్యనర్థాయ కిం యత్పరిదుష్టయం. యౌవనం డబ్బు, ప్రభుత్వం, అధికారం, అవివేకం, ఇందులో ఈ నాలుగింటిలోనూ ఏ ఒక్కటి ఉన్నప్పటికీ కూడా మనుషుల్ని పాటు చేయడం చాలా కిం ఎంత నిరుష్టయం. ఈ నాలుగు ఉంటే మనకి వాడు చెప్పే అక్కర్లేదు, వాడు ఎందుకు తమిళి కూడా పడతారు. వాడు ఉద్యోగినం పురుషసింహం వైకి లక్ష్మి దైవేన దేయమిది కాపురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్య యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్రదోష. ప్రయత్నం చేసేటువంటి పురుషశివుణ్ణి లక్ష్మి వరిష్ఠించడం, భగవంతుడు నాకు తీసుకొచ్చి ఇవ్వాలని మూర్ఖులు అంటారు. దైవం లేదు, నాకు సంబంధం లేదు, సర్వము నేనే, నేనే అన్నీ చేయగలను అని మనుషులు ప్రయత్నం చేయమని సిద్ధించిందా వాడి తనకు ప్రయోజకత్వమే. లేకపోయింది భగవంతుడు తప్ప. నహిసుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. సింహం ఏం చేస్తుందంటే దాన్ని ఆకరేస్తే ఎక్కడికి తిరగదు. ఆ గుహలో కూర్చుని ఒక్కమారు గీకారం పెడుతుంది. ఆ గీకారం పెట్టగానే రైలు సింహం వేట వచ్చేస్తుందని చెప్పి అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ కూడా అభించి ఇటు పరిగెత్తారు. ఆ పరిగెట్టినప్పుడు తనకి ఎంత మట్టుగా ఆహారం కావాలో అంత మట్టుకే తీసుకుని మిగతా వాళ్ళందరినీ వదిలేస్తుంది. అందుకే నిద్రపోతున్నటువంటి సింహం దగ్గరికి అడవిలో ఉండేటువంటి జంతువులు పెట్టి, అమ్మా నీకు ఆకలిగా ఉంది, నన్ను తిని ఏ జంతువు వెళ్ళదు. పాటలీపుత్రంలో సుదర్శనుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. వారికి భానుమతి అనేటువంటి భార్య ఉంది, సదానందుడు అనేటువంటి రోహితుడు. ఒకనాడు ఈ రాజుకి ఆ భానుమతి అంటే విపరీతమైనటువంటి ప్రయాసం. ఎప్పుడు ఎల్లప్పుడూ తన దగ్గరే కూర్చోబెట్టాడు. సభలో కూడా తన రాణి తన పక్కన కూర్చోబెట్టాడు. ఒక రోజు నీ వెళ్ళి చూసి ఇంత మంచివాడా రాదు సదానందుడు చెప్పాడు. ఏమిటంటే, మహారాజా, మీరు మీ పక్కన చాలా ప్రేమిస్తున్నారు, నేను దాని గురించి చాలా సంతోషిస్తున్నాను. కానీ సభలో కూడా మీరు పక్కన పెట్టుకుని కూర్చొని సభ తీర్చడం చాలా మంచిది కాదు. మీకు అంత అభిమానం ఉండేవాడంటే ఆవిడ తాలూకు చిత్రపటాన్ని రాయించుకుని అది కావలసిన పక్కన పెట్టుకుని మీరు సభలో కూర్చోండి. కానీ ఆవిడని మాత్రం సజీవంగా అక్కడ తీసుకురాకండి. అయితే చెప్పిన సలహా చాలా బాగుందని చెప్పి ఆ పాటలీపుత్రంలో ఉండేటువంటి మంచి చిత్రకారుని పెట్టి ఆయన భానుమతి దేవతలు చిత్రం రాయినట్లే సరే అని చెప్పి ఆ చిత్రకారుడు రాయడం ప్రారంభించాడు. రాస్తూ ఉండగా అంతా రాసేశాడు. నుదుటన బొట్టు పెట్టాడు. ఎన్ని మార్పులు తన బొట్టు పెట్టినా చిన్నగా అది ఎడతొడగదు. ఏమిటివి అని విచారించాడు. విచారిస్తున్నాడు. చిత్రపటం అయిపోయిందా? రాజుగారు కవ్వు పెట్టారు, తోతలేదు. ఆ పక్క నుంచి సదానంద వెళ్ళిపోతున్నాడు. ఏం నాయన అంత విచారంగా ఉన్నావు? మరే లేదు, నేను చిత్రం చాలా చక్కగా రాశాను, ముఖాన్ని చక్కటి బొట్టు పెడతాం అనుకున్నాను. ఎన్ని మాటలు బొట్టు పెట్టినప్పటికీ కూడా ఎవరికో మీద బొట్టు పడిపోతుంది అన్నాడు. అంటే అలాగే ముందు ఎడంతరం మీద ఒక చుక్క పెట్టు, తర్వాత బొట్టు పెట్టాను అంటే అలా పెట్టాడు. పెట్టేసరికి ఆ బొట్టు తినడమే ఇది చిత్రం తీసుకెళ్ళి రాజుగారు నేను చూశాడు. ఇదేమిటో
ఇక్కడ తొడగిన ఈ మత్స్యం మహానుభావ నేను ఇలా రాసుకుంటుంది ఇలా జరుగుతుంది. ఇంకా నేను ఎన్ని మాటలు మృదుటన పార్వతీ దేవి ఒట్టు పెడుతుండగా అది ఎడమ తొడగి పడుతుంటే నాకు తోచలేదు. తిరుగుతున్న కొద్ది మళ్ళీ అక్కడే పడుతుంది. ఆ పక్క నుంచి రాజుపోయిన సదానంద వారు పెట్టు నాయన ఆ ముందు ఆ ఎడమ తొడ మీద చుక్క పెట్టు, తర్వాత ముట్టు పెట్టు, నేను చక్కగా నిలబడుతున్నాను. ఆ విధంగా చేసేసరికి ఆ ఫోటో చక్కగా వచ్చింది. రాజుగారి మీద తీసుకెళ్ళి ఆ ఫోటో ఇచ్చాను. ఇవ్వగానే రాజుగారు చూసి, ఏమయ్యా చిత్రకార, ఇది ఏమిటి? ఇక్కడ నిరంతర మీద లేదు, పుట్టు ఈ మత్స్యాల నుంచి తెచ్చింది, ఎలా పెట్టాడు అంటే నేను ఇలా బొట్టు పెడుతుండగా ప్రతి వారు కూడా నిరంతరం మీద పడుతుంది. ఏమీ తోచకపోతే సదానంద వారు ముందు అక్కడ బొట్టు పెట్టు, తర్వాత తనకి నువ్వు తిరగం పెట్టని చెప్పాడు. ఆ విధంగా చేయగానే చిత్రం చాలా చక్కగా వచ్చింది. మహారాజా ఇచ్చాడు. సరే వాడిని పారితోషికం ఇచ్చేసాడు. ఇచ్చేసి వాడిని పంపించేశాడు. భార్యను పిలిపించాడు. భార్యను పిలిపించాడు, సదానంద పిలిపిస్తాడు. భార్యను పిలిపించాడు. నీ వడంతలు చూపెట్టాను. అలా కాదు, మాట్లాడి గుట్టా నేను చదివి చూస్తాను. అలా భార్యను పిలిపించాడు. నీ ఎడంతో నేను గుర్తుకొస్తుందా? సరే సదానంద రాజు నిర్మించాడు. నీకు ఎలా తెలిసిందన్నా అంటే నాకు తెలియడం లేదు. ఇంకేంటంటే నేను అక్కడ పడుతుంటే బాబుకి దేవుడు అక్కడ కుటుంబం చూడి ఉండాలి అనేటువంటి ఉపతో నేను చెప్పాను తప్ప అంతకంటే నాకు వారికి ఏం తెలియదు. కానీ రాజుగారు నమ్మలేదు. తన భార్యకి సదానందరికి ఏదో ఒక విధమైనటువంటి అక్రమ సంబంధం ఉన్నదనుకుని వారిని ఖైదులో పెట్టించాడు. ఇలా ఉంటుండగా సుదర్శన మహారాజు కొడుకు జైపాడు అనేటువంటి వాడు ఒక రోజున వేటకి వెళ్ళాడు. బయలుదేరేసరికి ఆ అడవిలో పెద్ద గాలి వాన గుర్రం భయపడిపోయింది. పుళ్ళు నడుస్తున్నాయి, సింహాలకి గజ్జె చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గుర్రం కట్టు దిగులు బాధ్యత ఓ చెట్టు కింద ఉండిపోయేసరికి ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద చెట్టు బళ్ళు ఉంది. ముందు పులి వస్తుంది కదా, పులి భయపడేవాడు నేను చెప్పలేదు బాగుంది. మళ్ళీ వైపు ఇంట్లో ఆ చెట్టు మీద ఒక బల్లుక ఉంది. గబగబా ఎక్కిపోయాడు. ఎక్కిపోయేసరికి ఆ బల్లుక పిలిచింది, నాయనా జయపాల, నువ్వేమి భయపడకు, నేను నిన్ను అపకారం చేయను, నువ్వు శరణార్థి విను, అంటే నిన్ను తప్పకుండా రక్షిస్తాను. చెట్టు ఎక్కిపోవడం ఇదిగో ఈ దిగునే వ్యాఘ్రం ఉంది, నేను తిరగాలని చూస్తుంది, అంచేత నువ్వు దాని మాట మాత్రం వినకు అని చెప్పి రా, నాకు రాత్రి నిద్ర పట్టదు, నేను పడుకుంటాను, నువ్వు పడుకోరా తొలగితా అని ఆ బరువు నేను పడుకుంటాను, నువ్వు కూర్చోని చెప్పింది. నువ్వు సంపర్గా చూస్తాను అయితే ఆ పులి పిలిచింది, బలుగా నీకు తెలియదు, వీళ్ళు మనుష్యులు, మనకి జన్మతహాలు శత్రువులు, వీళ్ళు మన చంపేయడానికి చూస్తున్నారు, అందుచేత నువ్వు జయపాలను దయచేసి వాడిని మాత్రం పరిగణించకు, వాడిని తోసి వాడిని తినేస్తాను, నీ సాయిగా పోతాను, నీ మాటలు వాళ్ళు ఎప్పుడూ కూడా శరణార్థి వాడు, శరణార్థిని చంపకూడదు, నేను ఎలా ఇవ్వండి అని చెప్పి దాన్ని ఇంతలో దానికి నిద్ర వచ్చింది. జయపాలను లేపింది. జయపాల, నాకు నిద్ర వస్తుంది, నీ తొడగి పడుకుంటాను, పడుకుని నువ్వు మాత్రం జాగ్రత్తని ఆ పులి మాట వింటావు, పులి మంచిది కాదు, నన్ను తినడానికి చూస్తుంది, ఎంతో చాలా జాగ్రత్తగా ఉంది. అలా అప్పటిగా అయిపోయినట్టుంది. నీకేం తెలుసు ఈ వెలుగు బట్టి ఎటువంటిదంటే క్షణే దుష్టా క్షణే దుష్టా విదుష్టాక్షరాంతరే అవ్యవస్థిత ప్రసాదోపి భయంకర